నమస్కారం మీ అందరికి. నేను ఇప్పుడు మీ అందరిని ఒక గ్రూప్ ఫోటో తీద్దామని వచ్చాను. కాస్త మీరందరూ దగ్గరికి నుంచుంటారా? ఎవరు మీరంతా? ఇక్కడేం జరుగుతుంది? అసలు మీకేం కావాలి? నువ్వు అడిగిన ప్రశ్నకి ఇదేనా సమాధానం? అర్థం కాలేదా? బ్యాంక్ రాబరీ. నా పేరే మకోడా. నేను తింటాను పకోడా. సుత్తి సాయంతో కొడతాను అక్కడుండే లాకర్ని. లడ్డూ సింగ్ సార్, బ్యాంకులో కొల్లగొట్టేశారు. మీరు తొందరగా బయలుదేరండి. శివ, వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో దొంగతనం జరిగిందట. నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు. ప్రమాదం చాలా ఎక్కువ. ఎవరెక్కారు? కిందకి దిగి ఎవరో చూడు. హలో అంకుల్. కారుకు పైన నువ్వు ఏం చేస్తున్నావు చిన్న పిల్లడా? కిందకి దిగు. ఈ సిలంది దారికి అడ్డు రాకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నీకు ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి వేస్తావు? నా కెమెరా! ఈ చిన్న పిల్లడు నా కెమెరా విరిపేస్తాడేమో. ఫైట్ జరుగుతుంది కదా అంకుల్, రండి ఫైట్ చేద్దాం రండి. నా జీవితంలో ఇదే మొదటి రాబరీ ఫెయిల్ అయింది. ఇవాళ ఒక చిన్న పిల్లాడి వల్ల మనం అందరం ఓడిపోయాం. ఆ చిన్న పిల్లాడికి నేను నా పాట ఏంటో నేర్పించకుండా ఉండను. లడ్డు సింగ్ గారు, సాదిపురుగు గ్యాంగ్ పేరు మీద బ్యాంకులో పెద్ద రాబరీ జరిగింది. మీరు ఆ గ్యాంగ్ ను పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళారు కదా? సమాధానం చెప్పండి. మీరు ఆ గ్యాంగ్ ని ఎలా ఫేస్ చేశారో చూస్తున్న మన ప్రేక్షకులకి వివరంగా చెప్పండి. చెప్పండి సార్. ఏంటి చెప్పడం? నేను అందరికి చెప్పాలనుకునేది ఏంటంటే అది మకోడా గ్యాంగు, పకోడా గ్యాంగు. ఏ గ్యాంగ్ అయినా సరే ఈ లడ్డూ సింగ్ దగ్గర నుంచి తప్పించుకోలేరు. త్వరలోనే ఆ మసీడా పకోడా గ్యాంగ్ అదేదో ఒకటి పట్టుకుంటాను, జైల్లో పడేస్తాను. ఈ ఇన్స్పెక్టర్ నిజంగానే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. కానీ నన్నే తన జైల్లో వేస్తాడా? ఎంత ధైర్యం! పదని అదేంటంటే నేను టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాను. సాలిపురుగు వాళ్ళని మీరు చాలా బాగా కొట్టారట. మీరు నిజంగానే చాలా మహానుభావుడైన ఇన్స్పెక్టర్. నేను మిమ్మల్ని ఒక ఫోటో తీయాలని ఆశపడుతున్నాను. తీసుకో తీసుకో ఇదిగో ఈ పోజ్ లో తీసుకో. లడ్డూ సింగ్ సార్, సే చీజ్. చీజ్. ఏంటయ్యా ఇది? కొత్త రకమైన ఫోటో తీసుకున్న టెక్నాలజీనా? ఎవరు? నా పేరు మకోడా. నేను తింటాను పకోడా. నేను సుత్తితో లాకర్ ని పగలగొడతాను. అర్థమైందా? నువ్వేనా మకోడా?
ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని నువ్వు ఇలా కష్టపెట్టకూడదు. నన్ను కిందికి దింపు, మర్యాదగా కిందికి దింపు. సారీ లడ్డు సింగ్ సార్, ఈ మకోడా వలలో ఎవరైనా ఇరుక్కున్నారంటే వాళ్ళు అరగంట సేపు వరకు ఆ వలలోనే చిక్కుకుని ఉండాలి. దాని తర్వాత దాని పాటికి అదే కింద పడిపోతుంది. నేను ఇప్పుడు వేదాస్ బ్యాంక్ లో దొంగతనం చేయడానికి వెళ్ళబోతున్నాను. మిమ్మల్ని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. త్వరగా వచ్చేసేయండి. బాయ్. కాష్టంలో ఎక్కడున్నావయ్యా? వెంటనే శివాకి ఫోన్ చెయ్యి. వెంటనే శివాకి ఫోన్ చెయ్యి. హలో శివ. ఆ చిన్న పిల్లాడు వచ్చేసాడా? అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈసారి శివ మన నుంచి తప్పించుకోకూడదు. శివ, ఇంతకీ వాళ్ళెవరు? వీళ్ళే ఆ స్పైడర్ గ్యాంగ్. పోయినసారి నేను వాళ్ళని కొట్టింది వాళ్ళు మర్చిపోయారనుకుంటాను. నువ్వు ఎవరు? శివ! మమ్మీ, ఏంటిది? శివ, అసలు ఏంటిది? మమ్మీ, ఇప్పుడు నేను ఎలా బయటపడగలను? వెయిట్ ఫ్రెండ్స్, కంగారు పడ్డం వల్ల ఇప్పుడు ఏమీ జరగదు. అరగంట సేపటి వరకు మీరు ఇలాగే నుంచొని ఉండాలి. నువ్వేదో డైలాగ్ చెప్పవే, ఏంటది? నన్ను చిన్న పిల్లాడని పిలవద్దు అని. కానీ నేను చెప్తాను, తిరిగి తిరిగి చెప్తాను, నువ్వు చిన్నపిల్లాడు 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 అని. నేను నీ పాటని కూడా విన్నాను. ఆ పాటని ఇప్పుడు నేను పాడి వినిపిస్తాను. శివ 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 శివ, హ్యాండిల్ ని తిప్పి తను దాడి చేసేటప్పుడు. అరే, హ్యాండిల్ కాదు, పెడల్ని చుట్టి వాడు దాడి చేసినప్పుడు. పాట సరిగ్గా పాడండి. అవునవును, అదే. పెడల్ ని తిప్పి తను దాడి చేసేటప్పుడు 1 నిమిషంలో తను ఆకాశంలో ఎగురుతాడు. 1 నిమిషం కాదు, కొన్ని సెకండ్స్ లోనే తన ఆకాశంలోకి ఎగురుతాడు. సరే 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 సరేలే, నేను ఇప్పుడు పాట పాడేశాను. మీరు ఇప్పుడు అరగంట సేపు వరకు ఇక్కడ నుంచి ఉండాలి. అందులో నుంచి మీరు తప్పించుకోవడానికి చూడకండి. మీరు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే రెండు దారులు ఉన్నాయి. ఒక దారి ఏంటంటే ఈ కెమెరా సాయంతో మళ్ళీ నేను క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మీరు విడుదలైపోతారు. కానీ నేను అలా చెయ్యనుగా. రెండో విషయం ఏంటంటే మీరు అరగంట సేపు వరకు ఇలాగే నుంచుని ఉండాలి. ఆ వెబ్ దానికంతటే కింద పడిపోతుంది. నేను చెప్పింది నీకు అర్థమైందా చిన్నపిల్లడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. శివ, ఏదైనా చెయ్యి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అరగంట వరకు మనం ఏమీ చేయలేం, ఇలాగే ఉండాల్సిందే. వాళ్ళు చెప్పారు కదా. హలో వ్యూవర్స్, ముఖ్య సమాచారం. వేదాస్ సిటీలో సాలెపురుగు గ్యాంగ్ దొంగతనం రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఆ సాలెపురుగు గ్యాంగ్ బ్యాంక్ రాబరీ చేస్తూనే ఉన్నారు. కానీ పోలీసులు ఈ విషయంలో ఆ దొంగలని పట్టుకోలేకపోతున్నారు. ఇలా చూడండి, బ్యాంకులో వాళ్ళు దొంగతనం చేసే సమయంలో ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ సార్ ఆ వలలో చిక్కుకుని ఉన్నారు. ఆయన చేతిలో ఎప్పుడు ఒక కెమెరా ఉంది కదా, అందులో ఆయన ఫోటో తీసే ప్రతిసారి ఒక వెబ్ బయటికి వస్తుంది. అప్పుడే అందరూ చిక్కుకుంటున్నారు. శివ, ఆ వల నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం ఒక లూజ్ డ్రెస్ వేసుకు వెళ్ళామనుకో, ఆ వలలో మన డ్రెస్ ఇరుక్కుంటుంది. అప్పుడు ఆ డ్రెస్ వదిలేసి మనం కిందకి దిగిపోవచ్చు. ఏమంటావు శివ? That's a brilliant idea, Reva. Let's do this. ఏమైంది మీ అందరికి? ఈ రోజు ఈ సాలిపురుగు వెల్కమ్ చేయడం కోసం మీరందరూ వరుసగా నుంచున్నారు. ఇలాంటి సమయంలో నేను ఖచ్చితంగా ఒక గ్రూప్ ఫోటో తీయాలి. సే చీఫ్.
మీరందరూ నిజంగా చూడటానికి చాలా బాగున్నారు. మీ మీద ఎవరి కళ్ళు పడకూడదు. ఇప్పుడు మీరందరూ కోరస్ లో శివ శివ అని పాట పాడండి. మీరు పాడండి, కానీ లైన్స్ అని కరెక్ట్గా ఉండాలి. బాబాయ్, నేను వెళ్ళిపోతున్నాను. లడ్డూ సింగ్ సార్, ఏంటిది? మీ యూనిఫామ్ ఏమైపోయింది? యూనిఫామ్ పైన ఉండిపోయినట్టుంది. ఓహో, లడ్డూ సింగ్ సార్, కనీసం ఇప్పటికైనా మీ యూనిఫామ్ ని తీసి వేసుకోండి. ఎస్ 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 ఎస్. నన్ను తీసుకువెళ్ళవయ్యా. రేవా, ఆది, యూడి, మీరు అటువైపు వెళ్ళండి, సరేనా? No. ఆ చిన్నపిల్లాడు పారిపోయాడు. ఆ చిన్నపిల్లాడు నన్ను ఎదిరించగలడా? బాస్, ఆ చిన్న పిల్లాడు పారిపోలేదు, మన కళ్ళ ముందే ఉన్నాడు. బండిని తీ. బాయ్. మనం ఈ వేద సిటీలో చాలా చోట్ల దొంగతనం చేసేసాం. ఇక్కడున్న పోలీసు అలాగే ఆ శివ కూడా మనల్ని పట్టుకోవడానికి వాళ్ళు సాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. అందుకని మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరమైన విషయం. అందుకని ఇక్కడున్న సామాన్లని త్వరగా తీసుకుని సర్దండి. అంకుల్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళక ముందు వేదాస్ నగరంలో దొంగతనం చేసినవన్నీ తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోండి. నువ్వు మళ్ళీ వచ్చేసావా చిన్నపిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఓయ్. శివ, నా పేరు శివ. మీ వెబ్ లో నుంచి బయటికి రాలేమో అని చెప్పారు కదా అంకుల్. ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటుంది, కాబట్టి ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ని మేము కనిపెట్టేశాము. నా వల నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలో కనిపెట్టేశావా? సరే, అయితే నేను ఒకసారి టెస్ట్ చేసి చూస్తాను. వావ్ శివ, ఈ కెమెరా నిజంగా చాలా బాగుంది. మళ్ళీ ఇరుక్కుపోయాలా? నేను బయటకు వచ్చేసాను. రేవా, నన్ను కూడా కాస్త కిందికి దింపవా? నేను ఉదయం నుంచి మీతోనే తిరుగుతున్నానుగా. దిగులు పడకండి లడ్డు సింగ్ అంకుల్. నన్ను కాపాడమని నీ దగ్గర చెప్తే నువ్వే ఇలా వచ్చి ఇరుక్కున్నావేంటి?
అమ్మయ్యా థ్యాంక్ యూ శివ. ఏంటయ్యా ఇది? ఎవరి చేతికి వెళ్ళినా ఈ కెమెరా పనిచేస్తోంది, నా చేతికి వచ్చిన తర్వాత ఎందుకని పని చేయట్లేదు? ఇదేదో ఖరాబ్ అయి ఉంటుంది. లేదా దీని తర్వాత నేను నీకేం చేయలేను. ఇక్కడి నుంచి తప్పించుకోవడమే చాలా మంచిది. శివ అలా చూడు, పరిగెడుతున్నాడు. అలా చూడు. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నారు? నేను మీతో వస్తాను. మనం ఇద్దరం కలిసే వెళ్దాం. నువ్వు గోడ మీద కూడా నడుస్తున్నావు. అరే శివ, నువ్వు ఎక్కడికంటూ రావని చెప్పు, అక్కడికి వెళ్ళిపోతా. జైల్, నేను మీతో పాటు కలిసి అక్కడికే రాగలను. అంటే బయట దాకా వచ్చి గేట్ దగ్గర వదిలిపెడతాను. ఏంటంకుల్, ఇప్పుడు చెప్పండి చూద్దాం. పకోడా తింటారా లేకపోతే సుత్తితో కొడతారా? చెప్పండి 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 చెప్పండి. శివ శివ, వీడికి జైల్లో కూడా మంచి పని వేయిస్తాడు. అదేనయ్యా, కూరగాయలు అవి కట్ చేసుకోవడం, ఆ తర్వాత హాయిగా పకోడా. లేదు లేదు, ఈ రోజు నుంచి నా పేరు నేను మార్చుకుంటాను. ఇన్స్పెక్టర్ గారు, నన్ను జైలుకి తీసుకువెళ్ళండి. నన్ను శివ చితగా బాధేశాడు. ఇకపైన నేను దెబ్బలు తీసుకోలేను. ఇకపైన నేను ఎలాంటి చెడ్డ పనులు చేయను. సాలిపురుగు అంకుల్, శివ పాటు జైల్లో బాగా ప్రాక్టీస్ చేయండి, సరేనా?